వీధి కుక్కలకు ఆహారం పెట్టే విషయమై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కలపైన అంత ప్రేమ ఉంటే మీ ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టాలని సూచించారు. వీధి కుక్కలకు ఆహారం పెడుతుంటే స్థానికులు వేధిస్తున్నారని నోయిడాకు చెందిన ఓ వ్యక్తి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. వీధి కుక్కలకు ఆహారం పెట్టే బాధ్యత సంక్షేమ సంఘాలకు, అపార్ట్మెంట్ ఓనర్లకు ఉంటుందని పిటిషన్లో పేర్కొన్నాడు. వాటికి వీధుల్లో ఆహారం పెట్టేందుకు ఫీడింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పిటిషనర్ కి కుక్కలపై అంత ప్రేమ ఉంటే తన ఇంట్లోనే వారికి షెల్టర్ ఏర్పాటు చేసుకోవచ్చని అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు పిటిషనర్ వెళ్లింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. వీధి కుక్కల వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయని, అవసరమైతే మీ ఇంట్లోనే వాటికి ఆహారం పెట్టుకోండి అని పిటిషనర్ కి సూచించింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అంటే వీధి కుక్కలకు ఆహారం పెట్టే విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేయడం వెనుక కారణం ఏంటి? ఇప్పటికే చూసుకుంటే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా అంటే వీధి కుక్కలకి చికెన్ బిర్యానీ 3 పూటలా పెట్టేందుకు ఒక పథకం కూడా తీసుకొచ్చారు. అంటే ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, ఎలా చూడొచ్చు? రామకృష్ణ.